చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల అరాచకాలు తిరుపతిలో కొనసాగుతూనే ఉన్నాయి. వైకాపా సామాజిక మాధ్యమ తిరుపతి ఇన్ఛార్జి అనిల్ కుమార్ రెడ్డి కొందరితో కలిసి తన కార్యాలయంలో దళిత యువకుణ్ణి పోలీసు లాఠీతో చితకబాదడం సంచలనం సృష్టించింది. తిరుపతి శ్రీనివాసుల ఎదుట అనిల్ కుమార్ రెడ్డి ఎస్వీపీ బైక్ హ్యాడర్స్ అండ్ రెంటల్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మొరవపల్లికి చెందిన పవన్ కుమార్ ఆయన వద్ద ఓ బైక్ అద్దెకు తీసుకొని డబ్బు చెల్లించలేదు. అదే సమయంలో అనిల్ సన్నిహితుడైన జగదీశ్వర్ రెడ్డి వద్ద మరో వాహనం తీసుకున్నారు. పవన్ కుమార్ బుధవారం ఉదయం తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నట్లు గుర్తించి జగదీశ్వర్ రెడ్డి అతని స్నేహితుడు అజయ్ కుమార్ అక్కడికి వెళ్లి బైక్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అనిల్ కుమార్ రెడ్డికి అప్పగించడంతో ఆయన తన కార్యాలయానికి తీసుకొచ్చి పాకలకు చెందిన దినేష్ చేత పోలీస్ లాఠీతో చితక్కొట్టించారు. పక్క నుంచి రక్తం కారని చచ్చిపోని వాడిని వదలద్దు అంటూ ఆదేశాలిచ్చారు. పవన్ గాయాలతో స్పృహ తప్పి పడిపోయాడు. ఈ వీడియో వైరల్ అయ్యాక బాధితుడి ఆచూకీ లభించలేదు. దళిత సంఘాలతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వచ్చి నిరసన తెలుపగా అదే సమయంలో కొందరు వైకాపా కార్యకర్తలు మరో వీడియోను విడుదల చేసి తాము దాడి చేయలేదని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. దినేష్ తమ పార్టీ వ్యక్తి కాదంటూ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పవన్ కుమార్ కుటుంబ సభ్యులు దళిత సంఘాలతో వాగ్వాదానికి దిగారు. తన కుమారుణ్ణి లాఠీతో కొట్టిన వీడియో పంపి 5 లక్షలు ఇవ్వకుంటే కిడ్నీలు తీసుకొని చంపేస్తామని గతంలో కొందరు ఫోన్ చేసి బెదిరించారని పవన్ కుమార్ తల్లి సునీత ఆరోపించారు. డీఎస్పీ భక్తవత్సలానికి ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై తిరుపతి తూర్పు సిఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడ్డ అనిల్ కుమార్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, దినేష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు.